నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ రివ్యూ. మనం ఈరోజు దుబాయ్ ప్లేసెస్లో ఫేమస్ అయిన ఒక్క ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అది చెప్పే ముందు మీకైతే ఇప్పుడు మనం దీని పైనంతా వాటర్ ఉంటుందంట, ఇది కెనాల్ అంట పైన. సో కిందేమో ఇట్లా కట్టేశారు. సో మనం నీళ్ళల్లో నుంచి పైనుంచి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ మనమైతే ఇప్పుడు ఈ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదేంటంటే పామ్ జుమేరా బీచ్. ఈరోజు మనం పామ్ జుమేరా బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూస్తే బర్డ్స్ ఎంత బాగా ఎగురుతున్నాయో, అసలు ఎంత బాగుందో ఈ సన్సెట్ వ్యూలో ఇలా బర్డ్స్ని చూస్తుంటే. ఇక్కడ బిల్డింగ్స్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఈ పామ్ జుమేరా బీచ్ అంతా కూడా చాలా చాలా బాగున్నాయి బిల్డింగ్స్ అయితే. అవి ఎంత ఒక 5 స్టార్ హోటల్ లాగా ఉంది అనిపించింది ఆ ఏరియాకి వెళ్తేనే. ఇది ఏదో యూరోపియన్ కంట్రీనా లేకపోతే వేరే కంట్రీనా అన్నట్లుగా ఉందన్నమాట. అంత బాగా అసలు అంటే ఇప్పుడు దుబాయ్ ఎంత బాగుంటుంది, బట్ ఈ దుబాయ్లో కూడా ఇంకా కొంచెం ప్రీమియంగా ఇదైతే ఉంది ఈ పామ్ జుమేరా ఏరియా అనేది. ఇది మనం వెళ్ళేది పామ్ జుమేరాలో క్రిసెంట్ అనమాట. క్రిసెంట్ బీచ్ మనమైతే చూస్తున్నాం. అండ్ ఇవన్నీ హోటల్స్ అనమాట. ఈ హోటల్స్ కూడా ఇక్కడ చాలా లగ్జరియస్గా ఉంటాయి అండ్ కాస్ట్లీగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి చాలా కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఏరియాలో. అందుకని ఇక్కడ ఎక్కువ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళైతే ఎక్కువ ఉంటారని, రష్యన్స్ వాళ్ళంతా అమెరికన్స్ వాళ్ళే ఎక్కువ ఉంటారని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అంట. ఈ ఏరియా చూసుకున్నట్లయితే చాలా క్లాసీ ఉంది, చాలా బాగుంది. అండ్ చాలా అంటే అసలు చూడడానికి ఈవెన్ లైట్స్ కూడా ఎంత బాగుంటాయో ఇక్కడ అసలు. ఇట్లా మనమైతే ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇప్పుడు మనమైతే ఇంకా బీచ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. అది బీచ్ ఏరియా పక్క నుంచి అంత బాగా కనిపించట్లేదు, కానీ ఇప్పుడు ఈ బీచ్ని చూడడానికే మనమైతే వెళ్తున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అట్లాంటిస్ ద పాము, అట్లాంటిస్ ద రాయల్ హోటల్స్ అని ఇవి లగ్జరియస్ హోటల్స్ అంట. ఇక్కడ టూ మచ్ కాస్ట్లు ఉంటాయంట ఆ హోటల్లో. సో మనం ఆ హోటల్స్కి అయితే వెళ్ళట్లేదు, కానీ అట్లాంటి హోటల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అనేసి, అవైతే ఎక్కువ రేట్ ఉంటాయి అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనం బీచ్ ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ గోల్డెన్ మైల్ గలేరియా అని చెప్పి ఇదైతే ఉందన్నమాట ఈ ఎంట్రన్స్లో. మేమైతే ఇక్కడ కార్ పార్క్ చేసేసాము. ఇదంతా పామ్ జుమేరియా. ఇంకా పామ్ జుమేరియాలో ఇదొక ఏరియా అనమాట. ఇదొక హోటల్ అనమాట, ఇప్పుడు చెప్పిన హోటల్లో ఒకటి. అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. విల్లాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ చూస్తే ఇదిగోండి మనం బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాము. బీచ్ సైడ్లో ఉన్నాము. మేమైతే ఆఫీస్ కొలీగ్స్తో అయితే ఇట్లా వచ్చేసామన్నమాట. ఇంకా అందరి పిల్లలు కూడా ఈరోజైతే వచ్చేసారు, మా పిల్లలే కాకుండా. ఇంకా వీళ్ళందరూ హ్యాపీగా అయితే ఇక్కడ మంచిగా అందరూ ఒకరితో ఒకళ్ళు మంచిగానే కమ్యూనికేట్ అయ్యి పిల్లలు మంచిగానే ఆడుకున్నారు. అండ్ ఇక్కడ ఇప్పుడు సన్సెట్ పాయింట్ అనేది చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. వీళ్ళంతా ఇక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా మాకు తెలిసిన కొలీగ్స్ అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఫిలిపియన్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కేరళ వాళ్ళు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి తమిళియన్స్ అండ్ నార్త్ ఇండియన్స్, కన్నడ, ఇంకా వీళ్ళంతా ఉన్నారనమాట. ఇంకా వీళ్ళంతా మా కొలీగ్స్ కాబట్టి ఇంకా మేము వీళ్ళతో టైం స్పెండ్ చేసాం. పర్టికులర్గా మేము ఈ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాము. ఇక్కడ సన్సెట్ అయితే అదిరిపోయింది. ఎవరైనా కానీ ఉంటే ఈవినింగ్ టైంలో వచ్చేసేయండి. అండ్ ఇక్కడ బోట్ రైడింగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తామంటే ఇక్కడ బీచ్ సైడ్లో రాళ్ళు కూడా ఎంత చక్కగా ఉన్నాయో అసలు. నిజంగా పిల్లలైతే వెళ్ళి అక్కడ ఫొటోస్ అయితే చాలా తీసుకున్నారు. నేనైతే వీడియోలో అసలు కనిపించను, ఎందుకంటే వీడియో తీస్తున్నాను నేనే కాబట్టి. నన్ను ఎవరు వీడియో తీరు. ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీసే పనిలో లేరు. బోట్ చూసామంటే ఎంత మంచిగా వెళ్తుందో చూసారా. అసలు ఈ సన్సెట్ టైంలో వెళ్తే ఈ బీచ్ అంతా కూడా స్కై బ్లూ కలర్లో, అదొక లైట్ గ్రీన్ కలర్లో అసలు ఎంత బాగుందో. నిజంగా ఈ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాం కాబట్టి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ చూసినట్లయితే. ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ అనేది ఈ సన్సెట్ అసలు ఈ స్కై అండ్ ఈవినింగ్ టైంలో చాలా చాలా బాగుంది. ఇక్కడైతే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇంకో చూడండి సన్ ఎంత బాగుందో, అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూసారంటే. ఇంత సన్సెట్ అసలు ఎంత బాగుందంటే నిజంగా చూడడానికి అట్లా చూస్తూ ఉండాలనిపించేస్తుంది అనమాట. కానీ ఈ చలికాలం కాబట్టి సన్ ఉన్నంతసేపు ఇక్కడ అంత చలి తెలియలేదు. జస్ట్ సన్ వెళ్ళిపోయిన తర్వాత మనకైతే మంచి చలేసేసింది అనమాట. ఇట్లా ఇక్కడైతే ఈ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా 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 బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఎవరైనా కనుక ఉంటే ఇది క్రిసెంట్ పామ్ జుమేరా అనుకుంటండి. ఈ ఏరియాకి అయితే మనమైతే వచ్చేయచ్చు. ఈ ఏరియాలో ఇంకా చెప్పాలంటే ఇంకా లైట్స్ కానీ ఇంకా వీధులు కానీ అవైతే చాలా బాగున్నాయి. ఇంకా నేను అవన్నీ యాడ్ చేస్తాను. ఇంకా వీళ్ళు చూసారంటే మరి అందరి ముందు వీడియో తీయాలంటే అసలు చాలా కొంచెం అనిపించింది. ఎందుకంటే వీడియో పద్దాక మనం వీడియో తీస్తా అట్లే ఉన్నాం, అందరూ ఎంజాయ్ చేస్తుంటే. నేను అందుకే ఎక్కువ కవర్ చేయలేదు, నేను కొంచెంగానే కవర్ చేశాను అనమాట. పిల్లలు అయితే ఇంత బాగా ఆడుకుంటున్నారు. వీళ్ళు యూరోపియన్స్ వాళ్ళంట. వీళ్ళు వచ్చేసారు పిల్లలైతే. ఇంకా ఇక్కడ డాగ్ ఒకటి వచ్చింది. ఇంకా దీని చుట్టూ అయితే వాళ్ళందరూ మంచిగా వచ్చేసారు డాగ్ చుట్టూ.
డాగ్ చుట్టూ అయితే మూగేశారనమాట పిల్లలు. ఇంకా దాన్ని అయితే టచ్ చేస్తున్నారు. వాళ్ళైతే పిల్లల్ని చూసి ఇంకా వాళ్ళైతే అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ చిన్ని కుక్క పిల్లతో. ఇక్కడ బీచ్లో అయితే ఒక కుక్క పిల్ల అయితే వచ్చేసింది. ఇక్కడ సో మెనీ డాగ్స్ ఉన్నాయి. అసలు ఇవన్నీ వాకింగ్కి తీసుకొస్తున్నారు. ఇక్కడైతే చాలామంది వాకింగ్ చేస్తున్నారు. ఇంకా ఈ కుక్క పిల్ల చుట్టూ అయితే పిల్లలందరూ అట్లా ముగిసారనమాట. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే చీకటి పడిపోయింది అనమాట. ఇంకా చీకటి పడిపోయినాక మనం అయితే ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి ఒక హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ హోటల్ ఏంటంటే ఇక్కడ మనం కొంచెం క్రాస్ చేసి లూలు ఉంటుంది. ఆ లూలు దాటిన తర్వాత లూలుకి ఫ్రంట్లో ఉందన్నమాట. ఇది ఒక మరాఠీ హోటల్కి వెళ్తున్నాం, చిన్న హోటల్కి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసి టిఫిన్ తినేస్తాం అనమాట. ఈ పామ్ జుమేరా చూస్తే చాలా చాలా క్లాసీగా ఉంది. అండ్ లైట్స్ కూడా ఇక్కడ ఎంత బాగున్నాయో. అయితే ఇప్పుడు తిరిగి రిటర్న్ అయిపోయాం కాబట్టి ఇక్కడైతే దుబాయ్ బిల్డింగ్స్ అయితే ఎంతో బాగున్నాయి. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. కొంచెం దూరం వెళ్ళడానికి కూడా ½ అన్ అవర్ టైం అయితే పట్టేసింది. ఈ బిల్డింగ్స్ని అయితే మీరు గుర్తుపట్టేసినట్టయితే మరి మీరు అయితే ఎక్కడ ఉన్నాయో మీరైతే చెప్పేసేయండి దుబాయ్లో ఉన్న వాళ్ళైతే. నెక్స్ట్ వచ్చేసి మేమైతే గ్రాండ్ స్పైస్ హోటల్కి అని చెప్పేసి ఒక హోటల్కి అయితే మూవ్ అయిపోతున్నాం అనమాట. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం. మాకైతే కరెక్ట్గా ఇక్కడ 20 minutes పట్టేసింది ఈ బీచ్ నుంచి రిటర్న్ అయ్యి అక్కడ హోటల్స్కి వెళ్ళడానికి. ఇక్కడ చాలా లగ్జరీస్ హోటల్స్ అయితే చాలా ఉన్నాయి, ఒకటని కాదు. ఇంకా చాలా రకాలుగా హోటల్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక హోటల్ అనమాట. ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి, ఇది ఒక ఫేమస్ అయిన ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ హోటల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది చూసుకున్నట్లయితే చాలా క్లీన్గా ఉంటుంది వాతావరణం. మనము ఇందాక వెళ్ళిన బీచ్కి అయితే మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, అది ఫ్రీగా చూసేయచ్చు అనమాట. కొన్ని ప్రైవేట్ బీచెస్ కూడా ఉంటాయి, బట్ ఇదైతే మామూలు పబ్లిక్ బీచ్ అనమాట. సో మనమైతే వెళ్ళేసి మంచిగా చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ మనమైతే ఇక్కడికైతే వచ్చేసాం ఇప్పుడు గ్రాండ్ స్పైస్ హోటల్లోకి. ఐ థింక్ సో దిస్ వన్ ఈజ్ మరాఠీ హోటల్ అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బేల్పూరీస్ ఉన్నాయి అనమాట. ఇక్కడైతే ఎక్కువ బేల్పూరీస్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి పానీపూరీస్ ఇవన్నీ కూడా బాగా దొరుకుతున్నాయి. ఇంకా దోశ, ఇంకా చాలా రకాల ఐటమ్స్, అంటే నార్త్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువ దొరికేసినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ షుగర్ క్యానీ జ్యూస్ అయితే ఒకటి తాగాము, అది చాలా చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ బీచ్ని కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ.